గేస్ ఎవరైతే ఒక అనుకుంటారు దెయ్యాలు ఉన్నాయా లేవా అన్నట్టు అంటారు. అది నేను నిజంగానే చేస్తాను ఇప్పుడు. ఏంటంటే ఒక్కరోజు ఒక్క జోకర్ దెయ్యం అనేది ఒక ఇంట్లోకి వెళ్ళింది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడే దెయ్యాలు ఉన్నాయని తెలిసిపోద్ది. ఒక ఊరిలో ఒక జోకర్ దెయ్యం ఏంటంటే వాళ్ళ ఊరిలో సంథింగ్ ఏదో జాతర లాంటివి జరుపుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఏదో జాతర లాంటివి ఉండేవి. అప్పుడు 5th డే వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ అయితే వచ్చింది. అదే సర్కస్ది. అంటే సర్కస్ ప్రోగ్రామ్ అయితే వచ్చింది జోకర్. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఫ్యాక్టరీ వాళ్ళు ఉంటారు చూడండి, ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు. ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి వీరు సురేష్ మల్లన్న వాళ్ళ పంతులయ్య గారు, మల్లన్న వాళ్ళ పంతులయ్య గారు మా నాన్న. అలాయితే వాళ్ళ నాన్న ఏం చేసి అనుకున్నారు, వాళ్ళ నాన్న స్టేజ్ కింద నిప్పు పెట్టారు. అంటే వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళకి నచ్చదు. అంటే ఇలాగ మేము డబ్బులు ఉంటాం పెద్ద అని ఇచ్చేసుకునేవారు. ఆ రోజు నిప్పెట్టడం వల్ల అందరూ పారిపోయారు. ఆ రోజు ఒక ఊరే కాలిపోదు. కానీ తప్పించుకున్నారు. తప్పించుకుంటే ఇప్పుడు ఏమైంది, ఈ జోకర్ కింద పడిపోయి కాలుకేమో తాడు చుట్టుకుని పడిపోయాడు కింద. ఏమైంది అప్పుడు, జోకర్ ఏమో ఆ తాటుకి చనిపోయాడు. అప్పుడు ఏమైంది అనుకున్నారు, ఇప్పుడు ఇంకా అవ్వలేదు చూడండి, ఇప్పుడే మొదలైంది. వాళ్ళ ఊరిలో అప్పుడే సురేష్ అని వాళ్ళ ఫ్రెండ్ మల్లన్న, వాళ్ళ ఫ్రెండ్ సురేష్ దగ్గరలో పండగ ఉందని పండగ చూపిస్తానని తీసుకొస్తారు సురేష్ని. మల్లన్న సురేష్ని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని అడుగుతారు, అమ్మ మా ఫ్రెండ్ ఎలా వచ్చారు పండగ చూడడానికి అని అడుగుతారు. వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది అనుకున్నారు, ఎందుకు వీళ్ళు కూడా సమస్య వస్తుంది, వెళ్ళిపోమని చెప్పి ఆ అబ్బాయిని అంటారు. మీ డాడీని అడుగు మరి అని అడుగుతుంది. అనగానే అప్పుడు వెళ్ళి వాళ్ళ నాన్న ట్రై చేస్తాడు. వాళ్ళ నాన్న పంతులయ్య గారు కదా, మరి పూజ గదిలో కూర్చుంటారు. ఇప్పుడు పూజ చేస్తూనే ఉంటారు, లెగరు. అప్పుడు పూజ అయిపోయినట్టు బయటకు వస్తారు. వాళ్ళు మాట్లాడుకున్న మాటలు విని బయటకు వస్తారు. ఎందుకు మన ఇంట్లో అంటారు, నాన్న నేను చూసుకుంటానని మల్లయ్య గారు అంటారు. అనిన తర్వాత సురేష్ వీళ్ళందరూ పడుకుంటారు. వెళ్ళి పడుకుని లేచిన తర్వాత అప్పుడు అడుగుతాడు మల్లన్ని సురేష్ మల్లన్ని అడుగుతాడు. అడిగిన తర్వాత అడుగుతాడంటే సురేష్, అది ఎందుకురా నాకైతే భయం వేస్తుంది, మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు, నన్ను భయపెట్టాలని చెప్తున్నారా, మీరు అన్నీ జోకర్ దెయ్యం అని అంటారు. అప్పుడు మల్లన్న వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ మామయ్య అడుగుతారు సురేష్ అడుగుతాడు వాళ్ళ మామయ్య, హలో అంకుల్, ఎందుకు జోకర్ దేవుడు నేను భయపడుతున్నాను మల్లన్న అని అడుగుతాడు. అది నిజమే, జోకర్ దేవుడు నిజమే. ఒక్కరోజు అది నిన్న చెప్పిన ఫస్ట్ అది కాల్చేసాను అది చెప్తారు. ఆ స్టోరీ చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ రాత్రి అయిన తర్వాత అదంతా స్టోరీ చెప్పిన తర్వాత వాళ్ళ మామయ్య స్టోరీ చెప్తారు సురేష్కి స్టోరీ చెప్పిన తర్వాత ఒక అర్ధరాత్రి అయిన తర్వాత వాళ్ళు పడుకున్న తర్వాత అప్పుడు సురేష్కి ఒక గజ్జల చప్పుడు వినబడుతుంది. అప్పుడు సురేష్ మెల్లగా లేచి కిటికీ వైపు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే తెల్ల చీర పెట్టుకుని అందమైన అమ్మాయి వస్తుంది సురేష్ దగ్గర. వచ్చిన తర్వాత సురేష్ ఆమె జోకర్ దెయ్యం. సురేష్కి తెలియదు. ఆమె ఏం చేస్తుంది,
వశపరుచుకుంటా అంటే సురేష్ని వశపరుచుకుంటుంది. వశపరుచుకున్న తర్వాత వెళ్ళి పంతులయ్య గారిని ఇలా అంటుంది. అప్పుడు సురేష్ వెళ్ళి పంతులయ్య గారు ఎవరు వచ్చారు మీకోసం అని అడుగుతారు. అన్న తర్వాత పంతులయ్య గారు బయటకు వస్తారు. అప్పుడే నిజస్వరూపం బయటపడతారు జోకర్ దగ్గర. అప్పుడే నిజస్వరూపం బయటపడతారు. ఆ పంతులయ్య గారు ఎంతసేపు ఉంటావు రానా, ఎంతసేపు ఉంటావు పూజ గదిలో అని అంటారు. వాళ్ళ ఆచారం ఏంటంటే చనిపోయిన జోకర్ మంటల్లో చనిపోయారు కదా, చనిపోయినప్పుడు మంట భయపడతారు కదా జోకర్. మరి ఆ కర్ర ఉంటుంది, గుడ్డ చుట్ట మొత్తం చుట్టి దాంట్లో ఆరిపోసి మంట పెడతారు. మంట పెట్టిన తర్వాత వెలిగించిన తర్వాత అప్పుడు అందరూ వెలిగిస్తారు. ఎవరిదైతే లాస్ట్ ఆరిపోద్దో వాళ్ళని వేసేస్తారు. తర్వాత సురేష్ వెళ్తాడు. సురేష్ వాళ్ళ నాన్న ఏం చేస్తున్నారో చూసేస్తాడు. అంటే వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడంటే ఒక జోకర్ బట్టలు తీసుకొని పక్కన ఇలా పెట్టుకుని ఒక మంత్రాలు పెట్టుకుని దేవుడి బొమ్మలు పెట్టుకుని అప్పుడు వెళ్తారు. మల్లయ్య అప్పుడు సురేష్ వచ్చి మల్లయ్య చెప్తాడు, ఏంటో మీ నాన్న నేను మొత్తం చూస్తే మీ నాన్న చేసింది, ఎందుకు ఇలా చేస్తున్నాను అని మాట్లాడతారు. ఎందుకు ఇలా చేస్తున్నాను అప్పుడు సురేష్ చెప్తాడు, దారా మనం ఒక దగ్గరికి వెళ్దాం, నిజం అంతా బయట పడిపోద్ది ఇప్పుడు అని తీసుకెళ్తాం సురేష్. అప్పుడు ఒక స్వామి దగ్గరికి వెళ్తాం. ఆ రోజు ఎవరైతే ఆ ఊరికి అంటే శపించారో అప్పుడు ఆ పూజ దగ్గరికి వెళ్తాం. పూజారి దగ్గరికి వెళ్ళిన తర్వాత పూజారిని అడుగుతారు, పూజారి మీరేమో ఒక దేవుని పూజ చేస్తున్నారు, ఊరు వాళ్ళేమో ఇంకో దేవుని పూజ చేస్తున్నారు, మీరు ఒక్కరే ఒక దేవుని పూజ చేస్తున్నారు, ఊరు వాళ్ళందరూ సేమ్గా పూజ చేస్తున్నారు అని అడుగుతారు. ఎందుకు అని అడుగుతారు. అప్పుడు చెప్తారు, మీ నాన్న చంపేశాడు ఆ జోకర్ని, ఇవ్వడానికి ఇష్టం లేదు అని చెప్తారు. చెప్పిన తర్వాత అప్పుడు ఇలా అనుకుంటాడు మల్లయ్య, మా నాన్న ఇదంతా చేసింది అని అనుకుంటాడు. అప్పుడు వెళ్ళడంతో మల్లయ్య వాళ్ళ నాన్న హఠాత్తుగా చనిపోతాడు. అంటే ఒక చెట్టుకి ఫ్యాన్కి ఊరేసుకొని చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఏమవుతుందంటే ఆ జోకర్ దెయ్యానికి విముక్తి పొందుతుంది. అంటే విముక్తి పొందిన తర్వాత హాయిగా మొత్తం ఊరినంతా వదిలేసి వెళ్ళిపోతుంది ఆ దెయ్యం. అప్పుడు ఊరందరూ ఆనందంగా గడుపుతారు. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే గైస్.